Hi friends, welcome back to Bhavita Bata channel. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇంకో మా వాళ్ళు రెడీ అయ్యారు తొందరగా ఈరోజు అయితే. ఇంకో 8:30 కాకుండా రెడీ అయ్యారు. ఇంకా 8:30 కాలేదు, తొందరగా రెడీ అయ్యారు ఫాస్ట్గా. బ్యాగ్ నిన్న బ్యాగ్ తీసుకుపోయి ఆడుకుంటూ, అంటే బ్యాగ్లో కొంచెం ఏమన్నా సామాన్ ఉంటే అన్నీ తీసి, బుక్స్ అన్నీ తీసి చదువుకుంటూ పైన పెట్టిన మీదనే తెచ్చుకోనికి వెళ్ళాను అన్నమాట. ఇప్పుడే ఇంకో మా అన్నయ్య టిఫిన్ తెచ్చిన తింటున్నాడు, పేరు కూడా తెచ్చిన తినేసిండు. ఈరోజు అయితే పూజ చేసిండు మావుడు, మస్తు సూపర్గా చేసిండు. ఎట్లా అంటే పాలు పోసిండు, ఆవు పాలతోటి ఇంకా వాటర్ తోటి అభిషేకం చేసిండు, బాగా చేసిండు ఇవాళ చాలా. ఓకే, కర్రీ అయితే వీళ్ళు పోయినాక చేస్తాం, ఎందుకంటే వీళ్ళు అది చెప్పినా కానీ నిన్న కర్రీ, అదే కర్రీ, అందుకనే వీళ్ళు పోయినాక చేసి పంపిస్తాం లంచ్ బాక్స్కి. అన్నీ పెరుగు పెట్టాలా? చికెన్ కాదు కానీ పెరుగు పెట్టాలా? మటన్ పెరుగు పెట్టాలా? పెరుగు పెడతాంలే, అది తినకపోతే పెరుగుతో తింటారు ఇక. ఓకే, దింపేస్తా. 8:30కే దింపేసి ఇంకా నేను షాప్కి వెళ్ళాలి. షాప్కి శివరాత్రి వస్తుంది కదా, కొంచెం ఆర్డర్లు ఇట్లా వస్తే షాప్ కాడ వెళ్ళాలి, ఆర్డర్లు తీసుకోవాలి. ఎవరైనా చెప్తుంటారు దండలు ఇట్లా టెంపుల్స్కి ఇట్లా కళ్యాణం చేయించడానికి ఇట్లా దండలు ఇట్లా చెప్తుంటారు, వెళ్ళాలి. అవి రెడీ చేయాల్సి వస్తుంది. అందులో ఒకటి టెంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి దండలు కొట్టేవి శివరాత్రికి. ఇంకా ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఆర్డర్ ఇస్తారు అనమాట, అవి కూడా రెడీ చేయాల్సి వస్తుంది. షాప్కి వెళ్తే అక్కడ వస్తారన్నమాట, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి. శివరాత్రికి అయితే మాకు ప్రోగ్రామ్ ఉంది, కళ్యాణం ఉంది, మండపం వేసి ఉంది. శివరాత్రి ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాం, ఈ ఇయర్ కూడా వేయాలి అక్కడ. అది చూపిస్తాను మీకు ఆ తర్వాత. ఫ్రెండ్స్, కర్రీ అయితే వండుకుంటున్నాం. కర్రీ వచ్చేసి ఉల్లి ఆకు టమాటా. రైస్ కూడా ఎప్పుడే పెట్టేసింది. పిల్లల్ని దించేసిన స్కూల్లో 8:09 అవుతుంది. ఇంకా నేను కూడా బయలుదేరుతా ఇక షాప్కి. బజార్కి వెళ్తున్నాం. ఈ వాటర్ ఏంటిది, ఆయిల్ తేయడానికి పోతున్నాం. ఆయిల్ అయిపోయింది, ఆయిల్కి ఇబ్బంది అవుతుంది, ఊక ప్యాకెట్లు కొనాల్సి వస్తుంది. ఇంకా అక్కడ దూరంగా వెళ్ళి ఒక ఎన్ని లీటర్ల క్యాన్ అమ్మది, ఒక 4 లీటర్ల తెచ్చుకుంటాం. ఫ్రీడమ్ ఆయిల్ ఎలా ఉందో రేటు పోయినాక చూపిస్తాం మీకు. ఓకే చేస్తున్నా. వెళ్ళుకుంటావా? వచ్చినప్పుడే ఇక ఆయిల్ తెచ్చినాం. 4 లీటర్ల పట్టింది. ఇలా 160 రూపాయల కిలో ఫ్రీడమ్ ఆయిల్. ఒకటి పామ్ ఆయిల్ తీసుకున్నాం. పామ్ ఆయిల్ ఎంత తీసుకుంటే? పామ్ ఆయిల్ వచ్చేసి 135 రూపీస్ పడింది పామ్ ఆయిల్ ప్యాకెట్. ఒక ప్యాకెట్ ఒకటే తీసుకున్నాం. అప్పుడప్పుడు అప్పాలు చేసుకోవడానికి తెచ్చుకున్నాం. మొన్ననే ఫ్రీడమ్ ఆయిల్ వేసి చేసినాం అన్నమాట. ఈసారి ఇంకా పామ్ ఆయిల్ తెచ్చుకున్నాం. పామ్ ఆయిల్ వేసుకుని వేస్తాం అన్నమాట. వెళ్తలేదు, టైట్గా వేసారు ముడి, వెళ్తలేదు, లోపల ఉంది పామ్ ఆయిల్ ప్యాకెట్. ఓకే, వచ్చేసింది పామ్ ఆయిల్. చూపిస్తా పామ్ ఆయిల్. ఇవన్నీ పామ్ ఆయిల్ ప్యాకెట్, ప్రియా గోల్డ్ పామ్ ఆయిల్ ప్యాకెట్. పామ్ ఆయిల్ తీసుకుంటూ అట్నే టమాటాలు తెచ్చినాం. టమాటాలు 2 కిలోలు తీసుకున్నాం, 10 రూపాయల కిలో అంట. ఇంకా ఏం తీసుకున్నాం, ఆలుగడ్డలు తీసుకున్నాం. ఆలుగడ్డ 30 రూపాయల కిలో. ఇంకా పచ్చిమిర్చి ఒక్కొక్క అరకిలో తీసుకున్నాం. పచ్చిమిర్చి అరకిలో తీసుకున్నాం పచ్చిమిర్చి. ఓకేనా? స్వీట్స్, అవును స్వీట్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. స్వీట్స్ తెచ్చుకున్నాం, మర్చిపోయినాను. స్వీట్స్ ఇదేమో కారా బూందీ, ఇదేమో ఆల్ మిక్స్ స్వీట్స్. చూపిస్తా ఇల్లు కూడా ఏమేమి తెచ్చిరో. ఓకే, ఇక్కడ మాకు ఫ్రెష్గా తయారు చేస్తారు అన్నమాట, అక్కడికి పోయి తెచ్చిన డైరెక్ట్. ఓకే, మైసూర్ పాక్, బాదుషా, ఇది లడ్డు వచ్చేసి బెల్లంతో చేసిరంట. ఇది ఇంకో రెడ్ లడ్డు, మోతిచూర్ అంటారా? మోతిచూర్ అంటారా? ఇదేమో పాలకోవా. ఓకే, ఇదేమో పావు కేజీ. ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. ఇంకేం తీసుకున్నాం, పల్లిపట్టి తెచ్చుకున్నాం.
ఇంకా వచ్చేసి ఇవేమో అరిసెలు ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాం. ఇంకో లడ్డు తెచ్చుకున్నాం. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు తెచ్చుకున్నాం. ఇది మా వాడు తేజు మస్తు తింటాడు, మా భార్య కూడా తింటుంది కూడా, అందరం తింటాం నువ్వుల లడ్డు. రైట్, ఇగోండి నువ్వుల లడ్డు. ఓకే, నువ్వుల లడ్డు ఎంత అమ్మ ఇది? 1/2 కేజీ, 1/2 కేజా, 1/2 కేజా? 1/2 కేజీ 130 120 అంట 1/2 కేజీ. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ వేరే ఐటెం తీసుకున్నాం. రేపు శివరాత్రి కోసం కుంకుమ తీసుకున్నది. ఇది వచ్చేసి దారాలు పూలు అల్లడానికి, ఇంకోటి చాపీస్ ముగ్గులు వేయడానికి బయట అయిపోయినాయి. ఇంకోటి సుందీరం తీసుకున్నాం మా తేజుకు బొట్టు పెట్టుకోవడానికి. రోజు అడుగుతున్నమాట, మర్చిపోతా ఉన్నాం, ఈరోజు తెచ్చుకున్నాం గుర్తుపెట్టుకొని. ఇంకోటి వచ్చేసి ఇంగువ. ఓకే రైట్, ఇంగువ. ఇది పప్పులో గిట్లా వేసుకోవడానికి తెచ్చుకుందాం ఆవిడ. అంతే, ఇక అంతే తెచ్చుకున్నాం బయట నుంచి, ఇంకేం తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బయటకు పోయి కొన్ని స్వీట్లు తెచ్చుకున్నాం అంతే. ఇక ఈరోజైతే వర్క్ ఏం చేయలేదు. రేపు ఉన్నాయి పూలు వస్తాయన్నమాట. రేపు దండలు గిట్లా కొట్టేవి ఉన్నాయి. శివాలయంకి కొన్ని గుళ్ళ గిట్లా ఉన్నాయి అన్నమాట, కొట్టేవి రెడీ చేసేవి. రేపు ఉదయమే తెస్తారన్నమాట. ఆటో ఆల్రెడీ పంపించినాము, వాళ్ళకు వాట్సాప్ పెట్టేస్తే వాళ్ళే తీసుకొస్తారన్నమాట మాకు పూలు ఏమేమి కావాలని. ఇక ఉదయం 7-8 వరకు వచ్చేసే పూలు. ఇంకా రేపు దండల మీద కూర్చోవాలి. మొత్తం రేపు దండల మీద అయితే కూర్చోవడం, రెడీ చేసేయడం అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అవుతుంది అన్నమాట వర్క్. చాలా ఉన్నాయి, టెంపుల్స్కు చాలా ఇచ్చేది అన్నమాట. అన్నీ ఒక 5 టెంపుల్ ఉన్నాయి. 5 టెంపుల్కు దండలు ఇవ్వాలన్నమాట. చాలా ఉన్నాయన్నమాట కొట్టేవి కూడా. రేపటి వీడియోలో చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సరేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.